కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. చిన్న స్మైల్ పడేస్తే అరగంట నేను యాక్టివ్గా చెప్తాను. అద్భుతమైన మాటల దేవుడు మనకిస్తున్నాడు. లూకాసు వార్త 24వ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తెల్లవారుజామున దేవుని దగ్గరికి మీరు వచ్చారు. పొద్దున్నే 3 గంటలకి రమ్మంటే వచ్చారు. ఎవరి కోసం వచ్చారు? యేసుని వెదకటానికి వచ్చారు. అలాగే ఇటు చూడండి, మా బైబిల్ ఇంక చూడండి, అసలు ఇటు చూడండి. అలాగే ఈ రోజున 11 గంటలకి నుంచి బయలుదేరి వచ్చారు. ఎవరిని ఎదగటానికి? యేసుని ఎదగటానికి వచ్చారు. అయితే మీరందరూ స్త్రీలు, ఇక్కడ పురుషులు చాలా తక్కువ ఉన్నారనమాట. స్త్రీలు యేసుని ఎదగటానికి వచ్చారండి. లోపలికి వెళ్ళినప్పుడు ఆయన ఖాళీ సమాధి ఉంది. యేసు అక్కడ లేడు. కానీ తలవైపున ఒక దేవదూత, కాళ్ళ వైపున ఒక దేవదూత ఉండి వీళ్ళని చూడగానే ఏమైపోయారు? వీళ్ళిద్దరు స్త్రీలు సాష్టాంగ పడిపోయారు, మొఖాన్ని నేలకేస్తారనమాట, సాగిలి పడిపోతున్నారనమాట. అయితే ఆయన సజీవుడు. హల్లెలూయా! ఆయన సజీవుడు. ఎందుకు మృతుల్లో ఎదుగుతున్నారు మీరు? ఆయన మృతుల్లో లేడు. ఆయన మరణాన్ని గెలిచి లేచాడు. చాలా జాగ్రత్తగా వినండి, అంటే తప్పుగా అర్థం చేసుకోకండి. లేస్తాను, నేను చనిపోయిన తర్వాత నన్ను సమాధి చేయండి అని ఒక వ్యక్తి, సత్య సాయిబాబా అనే వ్యక్తి ముందుగానే చెప్పాడంట. ఏమని? నేను చనిపోతే సమాధి చేయండి నన్ను, నేను 3వ రోజున తిరిగి లేస్తాను అని చెప్పినప్పుడు నిజంగానే సత్య సాయిబాబాని సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత చూశారు. 3వ రోజున ఆయన దగ్గరికి వెళ్ళి, సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ సమాధిలో ఉన్న వ్యక్తి సమాధిలోనే ఉన్నాడంట. సమాధి గెలిచి సమాధి గెలవల. కానీ యేసుక్రీస్తు సమాధి గెలిచి లేచాడు. అమెరికాలో ఒక వ్యక్తి, ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి అనమాట. ఎలా ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి అంటే, మీకు జరగకపోతే మీ ఇంట్లో మీ పిల్లల వివాహం ఏమన్నా ఉంది అంటే కొంత డబ్బు తీసుకెళ్ళండి అమ్మని ఇస్తాడంట. చాలా ధనవంతుడంట, చాలా ఐశ్వర్యం ఉంది. మీకు ఏమన్నా హాస్పిటల్ ఖర్చు కావాలంటే కొద్దిగా అమౌంట్ తీసుకెళ్ళమని అందరికీ పేదవాళ్ళకి పంచుతాడంట. కానీ అతని మీద మీకు ఏమనిపిస్తుంది? చెప్పండి, ఏమనిపిస్తుంది అతని మీద మీకు? ప్రేమ ఉంటుందా ఉండదా? వాస్తవం మాట్లాడదాం, ప్రేమ ఉంటుంది అనమాట. కానీ ఆర్థికంగా ఉన్నప్పుడు, ఇబ్బందులు పడుతున్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు డబ్బు కావాలంటే సహాయం అందిస్తున్నాడు. ఏం కావాలంటే ఆ సహాయాన్ని అందిస్తున్నాడండి. ఆయన కూడా చనిపోయాడు ఒక రోజున. అయితే ప్రజలు చాలా ఫ్యాన్స్ అయిపోయారు, ఆయనకి చాలా ఇష్టపడుతున్నారు ప్రజలు. అయితే ఈయన గొప్పవాడు కాబట్టి, ఈయన మంచివాడు కాబట్టి, ఈయన మంచి సహాయాలు అందించాడు కాబట్టి, పేదవారికి సహాయం చేశారు కాబట్టి, పెళ్ళిళ్ళ కార్యక్రమం ఏమన్నా ఉంటే డబ్బు సాయం అందించాడు కాబట్టి, హాస్పిటల్లో ఉంటే డబ్బు సాయం అందించాడు కాబట్టి ఈయన తిరిగి మళ్ళీ లేస్తాడు అన్నారండి. తిరిగి లేస్తారండి. అయితే గమనించండి, ఆయన్ని సమాధి చేశారు. అక్కడ కాటి కాపలా కాస్తున్నారంట. ఏ కాపలారా? లోపల ఏం కాపలా కాస్తున్నారు? కాటి కాపలా కాస్తున్నారు అనమాట. 3 రోజులైంది, 4 రోజులైంది, 5 రోజులైంది, చచ్చిపోయినోడు బైక్ రాట్లా. మనుషులు మనం ఎవరండి? మనుషులు మనము. అయితే గమనించండి, జాగ్రత్తగా వినండి. సమాధిలో లేడండి. ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏకైక దేవుడు ఉన్నాడంటే ఆయన యేసుక్రీస్తు. హల్లెలూయా! రైట్. చాలా కొన్ని విషయాలు మీ దగ్గరికి తీసుకొస్తానండి. మొదటి మాట, ఆయన మరణాన్ని గెలిచాడు అనండి ఒకసారి. కొద్ది గట్టిగా అనండి అమ్మా. చేళ్ళు అనేటట్టు అనాలి గట్టిగా. ఆయన మరణాన్ని గెలిచాడు. ఈ రోజున, ఈ పగటి వేళ సమయంలో నీ మరణాన్ని, నా మరణాన్ని గెలిపించునుగాక. హల్లెలూయా! దేవుని మందిరానికి ఎందుకు పరుగులు తీస్తాం చాలామంది? అయ్యా నాకు డబ్బు కావాలి, అయ్యా నాకు బంగారము కావాలి, అయ్యా నాకు
వెండి కావాలి, అయ్యా నాకు చిన్న స్థలం కావాలి, అయ్యా నాకు ఇల్లు కావాలి, ఇల్లు కట్టాను కానీ మళ్ళీ దాని మీద ఇంకొక ఇల్లు వేయాలి, అయ్యా అందరికీ బంగారాలోనే నాకు బంగారం కావాలి అంటే తప్పు లేదు కోరుకోవడం వల్ల. కానీ ఈ రోజున ఈ వాక్యం ఏమి సెలవిస్తుందో జాగ్రత్తగా వినండి. వాక్యం ఏమి మీకు హెచ్చరిస్తుందో జాగ్రత్తగా వినండి. యేసు మరణాన్ని గెలిచి లేచినట్లు నీ మరణాన్ని కూడా గెలిపిస్తాడంటే యేసయ్య. యేసు మరణాన్ని కనుక గెలిపించకపోతే, నువ్వు మరణించినప్పుడు యేసును అంగీకరించకపోతే, యేసును ఆశ్రయించకపోతే అగ్ని ఆరక పురుగు చావక అలాంటి గంధకాల్లోకి వెళ్ళిపోద్దంట నీ ఆత్మ. ఈరోజున ఏం చెప్తున్నాడు యేసయ్య? నేను గెలిచాను, నిన్ను కూడా గెలిపిస్తాను. హల్లెలూయా. ఆ భాగ్యం చాలదంటారా? ఎందుకు ఈ ఆరాధనలు తెలుసమ్మా చెల్లి? ఎందుకు ఈస్టర్ పండుగలు తెలుసా? ఎందుకు గుడ్ ఫ్రైడే ఆరాధనలు తెలుసండి? ఎందుకు క్రిస్మస్ ఆరాధనలు తెలుసా? ఇటు చూడండి అమ్మా, అందరూ ఇటు చూడండి, కింద ఉంచక్కర్ల తల. ఎందుకంటే ఇటు చూస్తే వింటున్నట్టు అని అర్థమవుతుంది. చాలా విలువైన మాటలండి. ఈ రోజున గెలిచి వెళ్ళాలి, మనం వెళ్ళాల్సిందే. చాలా అప్పు ఉంది అని బాధపడే కన్నా దేవుడు మరణాన్ని గెలిచాడు కదా, ఆయన గెలిచిన దేవుడు నన్ను ఎందుకు గెలిచేటట్టు చేయడాన్ని దేవుని పాదాలు పట్టుకుంటే నీ అప్పు పటాపంచలు అయిపోద్ది. అప్పు చేర్చోడు అల్ప విశ్వాసంగా కాదు, చేసి చూస్తే దేవుడు నీ పట్ల గొప్ప కార్యము చేస్తాడు, గొప్ప అద్భుతం చేస్తాడు. రోగము నాకేముంది ఈ రోగం అనుకోవాల్సిన అవసరం లేదు. దేవా నువ్వు గెలిచావు కదా తండ్రి, మరణాన్ని గెలిచావు కదా తండ్రి యేసయ్యా, ఇదిగో ఈ రోగంతో సతమతం అవుతున్నా తండ్రి, ఈ రోగం తగ్గట్లేదయ్యా, డాక్టర్లకు కూడా అంతు చిక్కట్లేదయ్యా, డాక్టర్లకు కూడా ఈ వ్యాధిని పట్టుకోలేకపోతున్నారయ్యా. డాక్టర్లు పట్టుకోలేని వ్యాధి ఏంటి అసలు? కాలి రీతే కడతారు, చెయ్యి రీతే కడతారు, ఎముకిరిగితే కడతారు. ఏంటి డాక్టర్లకు అంతు చిక్కిన వ్యాధి ఏంటి చెప్పండి? మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. మానసికమైన వ్యాధి. అది ఏ వ్యాధి అండి? మానసికమైన వ్యాధి. ఉన్నట్టు ఉండి దెబ్బతో ఫైర్ అవుతాం. ఏమొచ్చింది ఫైర్ అవటానికి గల కారణం? అది ఏమైంది ఆమెకి? ఎవరు దూరారు ఆవల్లో? సాతాను గెలిచిన దేవుడు మన దేవుడు. సాతాను నీ మీద వస్తే దేవుడు సాతాన్ని కొట్టివేసి నిన్ను గెలిపిస్తాడు దేవుడు. హల్లెలూయా. మొదటి మాట, ఆయన మరణాన్ని గెలిచాడు. చాలా అద్భుతం అండి. ఈ రోజున యేసుక్రీస్తు నాతో మాట్లాడుతుంటే, యేసయ్యా నా మరణాన్ని కూడా గెలిపించు ప్రభువా. ఆమేన్. కుడిపక్క దొంగ అన్నాడు, అయ్యా నీతో పాటు నన్ను కూడా పరదేశంలో జ్ఞాపకం చేసుకోయ్యా. ఈ ఆరాధనలు అందుకనే, ఈ స్థుతులు అందుకనే, ఈ మహిమలు అందుకనే, దేవుని కనపరచడం అందుకనే. రమాదేవి చెప్పిందండి, అన్న ఇల్లు కొనుక్కున్నాను హ్యాపీ, అన్న ఆటో కొనుక్కున్నాను హ్యాపీ, ఇంకేం కావాలి ఆమెకి? మరణం గెలవాలి. నాగరాజు మరణం గెలవాలి, నవీన్ గౌతమ్ మరణము గెలవాలి, అది కావాలి. హల్లెలూయా. నాడి ఎలా ఉంటుందో కానీ నేను పట్టుకోలేకపోతున్నాను కాలనీలో నాడి. ఎందుకంటే పొలమంటే స్పీడ్గా వచ్చి బాప్తీసం తీసుకుంటారండి. కొంతకాలం అయిన తర్వాత ఆ లోకాశల్లోకి వెళ్ళిపోతారు. ఎందుకు బాప్తీసం తీసుకున్నారు? మా వాళ్ళందరూ బాప్తీసం తీసుకున్నారు, అందుకని నేను కూడా బాప్తీసము తీసుకున్నారు. మా వాళ్ళందరినీ పెట్లో పెట్టి తీసుకెళ్తారు, నన్ను కూడా పెట్లో పెట్టి తీసుకెళ్తారు. లేకపోతే వాళ్ళు నన్ను కలవనీరేమో, చచ్చిపోయినప్పుడు నా దగ్గరికి రారేమో. నీ దగ్గరికి వచ్చేది ఆయన కాదండి, నిన్ను తీసుకెళ్ళేది వీళ్ళు కాదండి, నిన్ను తీసుకెళ్ళేది బాబు కాదండి, నిన్ను తీసుకెళ్ళేది కొండలు కాదండి, నిన్ను తీసుకెళ్ళేది సంఘ పెద్దలు కాదండి, నిన్ను తీసుకెళ్ళేది పాస్టర్ గారు కాదండి. నిన్ను చనిపోగానే పరలోకం నుంచి దేవదూతలు దిగి వస్తాయట. శారీరకంగా తీసుకెళ్తాము మనము, చనిపోయిన పార్థివ దేహాన్ని, ఆ దేహాన్ని అక్కడ పూర్తి చేస్తాము. కానీ ఆత్మను తీసుకెళ్ళటానికి దేవుడు వస్తాడు. ఆత్మని తీసుకెళ్ళి దేవుని దగ్గర కూర్చోబెట్టుకుంటాడు. దేవుడి దగ్గరికి వెళ్ళాడు ఆయన యేసుక్రీస్తు. నీకోసం ఆయన స్థలాన్ని సిద్ధపరిచాడు. ఆయన కోటేశ్వరం గారికి ఒక స్థలం ఉంది, దావీదుకు ఒక స్థలం ఉంది, కొండలకు ఒక స్థలం ఉంది, పాపం గారికి ఒక స్థలం ఉంది, మామకు ఒక స్థలం ఉంది, నాకు ఒక స్థలం ఉంది. అన్ని స్థలాలన్నీ మనకే రిజర్వేషన్. బస్సులోకి ఎక్కక ముందే గిరాటేసేస్తాం. ఏంటిది?
అది గన కదిపారు ఉందే. లోపలికి వెళ్ళిన తర్వాత ఏముంది ఇప్పుడు జుట్లు పీక్కోవడం ఎక్కువైపోయినాయి. ఎందుకని నిండిపోతున్నారు, ఎవరు నిండిపోతున్నారండి. చూడండి, బ్యాగ్ దాంట్లోకి ఇసిరుతాం, టవల్ ఉంటే టవల్ ఇసిరుతాం, కచ్చీపు ఉంటే కచ్చీపుతో. అది గన ఆ సీట్లో ఉండకుండా ఇంకో సీట్లో ఉందా, గాలి ఆడే సీట్లు వేస్తాం డోర్ పక్కన, ఇది వచ్చి ఇటు పక్క కదిలిందా అంటే ఉందా అక్కడ ఘర్షణ. ఏంటది? ఆ సీటు నాది. ఎంతసేపు ఉంటావు ఆ సీట్లో? ఎన్ని రోజులు ఉంటావు ఆ సీట్లో? ఎన్ని సంవత్సరాలు ఉంటావు ఆ బస్సులో? ఎన్ని సంవత్సరాలు ఉంటారు ఆ బస్సులో? 1 గంట తర్వాత విజయవాడ వెళ్ళగానే నువ్వు బస్సు దిగుతావు, కచ్చిపు తీసుకుని బుట్టలో వేసుకుంటావు, బ్యాగ్ పట్టుకుంటావు, తీసుకుంటావు. ఎవరిది ఆ సీటు? ఆ సీటు నీది కాదు, రిజర్వేషన్ అయిపోయి ఉంది ఆల్రెడీ మనకి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. గొప్ప భాగ్యవంతులు మనము. ఎవరికి లేని ఖ్యాతినిచ్చాడు, ఎవరికి లేని భాగ్యాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు మరణాన్ని గెలిచాడండి. మరణాన్ని గెలిచి మనల్ని గెలిపిస్తాను అన్నాడండి. ఈ ఆడోళ్ళు వెళ్ళేసరికి రాయి అట్లా దొర్లించబడిందంట, లోపలికి దూరారంట. మీరు వెళ్తారా సమాధి దగ్గరికి? వెళ్తారా తెల్లారి? ఒకవేళ ఎవరన్నా మనం కొలీగ్స్ చుట్టాలు ఎవరైనా చనిపోతే చూసొద్దామని వెళ్తారా? అంత త్యాగం చేస్తారా? పోనీ వెళ్ళిన సమాధి లోపలికి వెళ్తారా? సమాధులు అంటే ఇక్కడ కింద గొయ్యి తీస్తాం, కింద గొయ్యి కదంట, పెద్ద బండ ఉంటుంది ఇట్లా, ఈ చర్చి అంత బండ, చర్చి అంత బండ, చర్చిలాగానే ఉంటుంది. తొలిపిస్తారంట, మన డోర్ ఎట్లా వచ్చిందో అట్లా తొలిపిస్తారంట. లోపల ఖాళీగా ఉంటుంది అనమాట. అలాంటి సమాధిలో ఆయన్ని లోపల పెట్టారనమాట. ఎవరు కూడా ఆ సమాధిలో ఇంతవరకు ఎవరు కూడా ఆ సమాధిలో ఎవరిని కూడా పెట్టలేదండి. కొత్తగా తొలిపించబడిన సమాధి అనమాట. అయితే మన సబ్జెక్టులోకి వద్దామండి. ఆ రాయి ఏమైందండి? వెలించబడింది. కానీ ఆయన గొప్ప దేవుడు కదా, ఇవన్నీ ఎందుకు ఆ ప్రజలకి వినిపించాలంటే రుజువు కావాలి. ఇస్కరియోతు యోధాలు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారనమాట. రాయి చూడపోతే వాళ్ళు నమ్మరండి. యేసు ప్రభు గాయాలు చూడపోతే వాళ్ళు నమ్మరండి. డొక్కలో పెట్టి చూశాడు, అవునా కాదా అని చేతిలో పెట్టి చూశాడు. ఇప్పుడు కూడా కూర్చుని ఆరాధిస్తాం కానీ డౌటు, గుండెల్లో పెద్ద రాయి పడిపోద్ది. అసలు ఉన్నాడా లేదు, బాబు చెప్పేది అవునా కాదా, ఎంత గొంతు చించుకుని చెప్తున్నాడు. అసలు యేసయ్య అద్భుతాలు చేస్తాడా చేయడో? ఇప్పుడు కూడా అపనమ్మకంగా ఉన్న ప్రజలు చాలామంది లేకపోలేరు. ఇస్కరియోతు యోధా లాంటి వాళ్ళు లేకపోలేరు, ఉంటారనమాట. ఏం జరగలేదుగా, 4 వారాలు వెళ్ళాను, 7 వారాలు వెళ్ళాను, 21 వారం వెళ్ళాను, 7 శుక్రవారాలు వెళ్ళాను, 14 శుక్రవారాలు వెళ్ళాను, 3 ఏళ్ళు 21 శుక్రవారం రమ్మన్నాడు అయ్యగారు, వెళ్ళాను. 3 ఏళ్ళు 21 శుక్రవారం వెళ్ళాను, నాకు ఆ అద్భుతం ఏమీ జరగలేదు. శాస్త్రాలు చెప్పే దేవుడు కాదండి. 3 వారాలు 4 వారాలు వస్తే అద్భుతాలు జరుగుతాయని మోసపూరితమైన చెప్పే సంఘం ఏమీ కాదండి. దేవుని సన్నిధిలో రాయ పట్ట 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 దొర్లించబడిందంట. ఎవరు పెట్టినట్టే ఉంది పక్కన. రాయి పడిపోతే ఎట్లుంటుందిరా? సమాధికి క్లోజ్ చేసి వచ్చారంటండి. రాయి పడిపోతే ఎట్లుంటుంది? అయితే గమనించండి, పెద్ద గొలుసులతో ఇట్లా అడ్డంగా గొలుసులు బంధించేసి బాగా గొలుసులు వేసేసి ఆ రాయి కదలకుండా లాక్స్ చేసి ఆ లాక్కి ఆ గొలుసులు బంధించేసి సీల్ వేసేసారంట. ముద్ర ఏంటండి? ముద్ర వేసారంట. చూడండి, గమనించండి. మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఏదన్నా షాపు, పెట్రోల్ బంకు, పెట్రోల్ అమ్మకుండా దాంట్లో కలిపి అమ్మితే దాన్ని ఏం చేస్తారు? సీలేస్తారనమాట. ఇంకా ఆ బంకులకి ఎవరు వెళ్ళటానికి కుదరదు, ఆ ఆనర్ కూడా బంకు తీయటానికి కుదరదు అనమాట. ఏదైనా కల్తీ సరుకులు, అమ్మాల్సిన సరుకులు అమ్మకుండా కల్తీ సరుకులు అమ్మారనుకో ఏం చేస్తారు? ఆ షాప్కి, ఆ కిరాణా షాప్కి సీలేస్తారనమాట. చూడండి గమన, అట్లా యేసుక్రీస్తు లోపల నుంచి బయటికి రాకుండా ముద్ర వేసేసారంట. అక్కడ ఏమేశారా? ముద్ర గుద్దేసేసారు, ముద్ర వేశారు. గుర్తండి, రాకుండా ఎవరు తీయకూడదు ఇక ఆ ముద్రని, ఎవరు తీయకూడదండి. కానీ ఆయన సజీవుడండి. ఎవరండి? ఏం చదువుకుందాం? ఆయన సజీవుడు. మేము పునరుద్ధానుడైన యేసును ప్రకటిస్తున్నాము, మరణాన్ని గెలిచిన దేవుని ప్రకటిస్తున్నాము, ముద్రను గెలిచిన దేవుని ప్రకటిస్తున్నాము. ఆ సీల్ కూడా పెట్ట పగిలిపోయిందండి, అక్కడ లేదు. హల్లెలూయా, గట్టిగా స్తోత్రాలు చేద్దాం. సరే, కాపల వాళ్ళు ఏమయ్యారు మరి? ఇంతకీ అటు పక్కోకుండా ఇటు పక్కోకుండా పెట్టారు. ఏమయ్యారా వాళ్ళు? కాపల వాళ్ళు
ఏమైపోయారు వాళ్ళు? ఎక్కడికి వెళ్ళారు? లేరు అక్కడ? మరి ఏం చేస్తున్నారు? చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. వాళ్ళకి ఏమీ అర్థం కావట్లా, కాపల వాళ్ళకి ఏమీ తెలియట్లా. ఆ రాయి దొర్లించబడింది కూడా వాళ్ళకి తెలీదు, ఆ సీలు ఓపెన్ అయింది కూడా తెలీదు. కానీ ఎవరైతే సీలు వేశారో వాళ్ళ దగ్గరే లాక్స్ ఉంటాయి, వాళ్ళు తీసేంతవరకు ఆ సీలు రాదు. ఆ సీల్ వేసి ఆ తాళాలు మళ్ళీ ఆ వేసిన వాళ్ళ దగ్గరికే ఉంటాయి అన్నమాట. ఈ లోపల సీలు ఓపెన్ అయిందంటే ఆయన ఎవరు? మై కింగ్ అనండి ఒకసారి మళ్ళీ. నా రాజు. ఎవరండి ఆయన? నా రాజు. ఎవరండి? మీ ఆయన కదండి మీకు రాజు. ఎవరు? మనందరికి ఎవరండి? మై కింగ్. ఎవరండి? ఆయన మన రాజు అండి. ఎవరండి? ఆయన మన రాజు, గొప్ప దేవుడండి. ఈ రోజున యేసయ్యా నువ్వు మరణాన్ని గెలిచావు తండ్రి. ఇదే కాన్సెప్ట్. అయ్యా నేను మరణించినప్పుడు నేను గెలవాలి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కుటుంబము అవాంఛలుగా ఉంది, కుటుంబంలో భర్త సరిగా లేడు, కుటుంబంలో భార్య సరిగా లేదు, కుటుంబంలో బిడ్డలు మాట వింటలేదు. కానీ ఈ రోజున ఈ వాక్యం విన్న తర్వాత, యేసయ్యా నువ్వు గెలిచావు తండ్రి, నా భర్తని గెలిపించమని అడిగితే నీ భర్తని గెలిపిస్తాడు. ఒక చెల్లింటికి ప్రార్థన చేయడానికి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు కొంచెం ఆ కుటుంబం గలిబిలిగా ఉంది. అన్నా అంటే సేవకుడికి ఏదైనా ఓపెన్గా చెప్తారు, అంటే పేర్లు అయితే చెప్పట్లేదు కానీ, అన్నా కుటుంబ పరిస్థితి ఎలా ఉందన్నా అని చెల్లి ప్రార్థన చేయమంది. ప్రార్థన చేస్తే ఏదైనా ఆ చెల్లి పద్మ కానీ ఇంకా చాలామంది, అప్పుడు ఆ చెల్లి కాదు ఇంకా చాలామంది అడుగుతూ ఉంటారు, ప్రార్థన చేస్తాను. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకంటే ఆయనకి మొరపెట్టుకోగానే ఆకాశవాక్కి లిపుతాడు, దేవుడు కార్యం చేస్తాడనమాట. దేవుడు భార్యాభర్తలను విడిపోయిన వాళ్ళని కూడా దేవుడు కలుపుతాడు. హల్లెలూయా. అది నేను సలహా ఇస్తాను. ఏమన్నమ్మా, భర్తేనమ్మా, ఏమని ప్రార్థన చేస్తాను? వాడు చచ్చోడైనా, వాడు పుచ్చోడైనా, వాడు తాగుమోతోడైనా చెయ్యి రీతి ఏం చేస్తాంరా? హాస్పిటల్కి వెళ్ళి కట్టేపించుకొచ్చుకుంటాం. లేకపోతే నాకొద్దు, నేను ఇక్కడి వరకు తీసేయమంటావా? నాకొద్దు ఈ చెయ్య, ఇరిగిపోయిందిగా నాకు, ఈ చెయ్యి వద్దన్నాం కదా. కాలు ఇరిగితే, బోన్ ఇరిగితే, డాక్టర్ గారు ఎన్ని రోజుల్లో సెట్ అవుద్ది నా బోను? ఏంటండి నా బోను నా ఎన్ని రోజుల్లో సెట్ అవుద్ది అని అడుగుతూ ఉంటాం. గమనించండి, ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే జాగ్రత్తగా వినండి. భర్త అన్కండిషన్లో ఉన్నాడు, కండిషన్ బాగలేదు. అన్నా ఇది పరిస్థితిని సేవకుడికి చెప్తే దేవుడికి చెప్తాడని చెప్పిందండి. కానీ మీలాంటి పెద్దలకి ఏదైనా ఒక సలహా, మరి రమణ, చేతాంటి గారు, పాపం గారు, పెద్దలు ఉన్నారు, మల్లేశ్వరం గారు, అమ్మ మరి ఏంటి నా భర్త ఎలాంటి కండిషన్లో ఉన్నాడు, నా భర్త పరిస్థితులు బాగలేదని అంటే మీరని కాదు, ఉదాహరణ చెప్తారండి. వదిలేసేవాడిని ఏం చేయాలంట? చెప్పండి, గడికి చెప్పండి. మరి ఆడిని వదిలేసి ఏం చేస్తావు? ఇంకొకరిని చేస్తావు. ఆడు తాగడానికి గ్యారెంటీ ఏంటి? వాడు వీడికన్నా మూర్ఖుడు అవ్వడానికి గ్యారెంటీ ఏంటి? కానీ బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది, నీ భర్త తాగుమోతుడైతే నువ్వు మోకరిస్తే త్రాగుడు మానేస్తాడు. హల్లెలూయా. నీ భర్త నీ కుటుంబాన్ని విచ్ఛిన్నంగా చేస్తున్నాడంటే ఈ రోజున ఆయన మరణాన్ని గెలిచాడు కాబట్టి, యేసయ్యా నా భర్త కండిషన్ బాగోలేదు, నా బిడ్డల పరిస్థితి బాగోలేదు, నా పరిస్థితి బాగోలేదు తండ్రి, నా కుటుంబాన్ని గెలిపించమని ప్రాధాయపడితే దేవుడు గెలిపిస్తాడు. నీ బిడ్డలైనా సరే బాగున్నట్టు బాగుంటారండి, ఒక్కసారి విచ్ఛిన్నంగా మారిపోతే నీ కుమార్తె జీవితం, నీ అల్లుడు జీవితం విచ్ఛిన్నంగా మారిపోతాయి. విజయవాడ ప్రాంతం నుంచి చెల్లి వచ్చిందండి, అల్లుడు సరిగ్గా లేదండి, చాలా ఇబ్బంది పెడుతున్నాడు నా కూతుర్ని అని చెల్లి సాక్ష్యం చెప్తుందండి. చెల్లి తెలియపడుతుంది, అన్నా ప్రార్థన చేయన్నా. తప్పక ప్రార్థన చేస్తామ్మా, దేవుడు ప్రార్థన వింటాడు. సంఘంతో కూడా ప్రార్థన చేపిస్తాను, ఉపవాస ప్రార్థన నేను చేపిస్తాను, దేవుడికి మొరపెడతాను. దేవుడు మరణాన్ని గెలిచాడు, నీ కూతురు కుటుంబాన్ని గెలిపిస్తాడని చెప్పానండి అని చెప్పినప్పుడు ఆ చెల్లి కన్నీళ్లు గారుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేసింది. దేవుడు తప్పకుండా గెలిపిస్తాడండి, ఆయనకి అసాధ్యమైందంటే ఏమీ కూడా లేదు. ఆయన గొప్ప దేవుడండి. అలాంటి పతనమైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయండి.
ఎన్నో చిందరవందర కుటుంబాలు. కానీ ఫస్ట్లో వివాహం అయిన తర్వాత ఒక 5 ఏళ్ళు, 4 ఏళ్ళు, 10 ఏళ్ళు, ఎన్నో కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అల్లుడు కాదండి ఈయన, నా కొడుకండి అంటారు. ఏమంటారండి అత్తగారు? అల్లుడు కాదండి, అంత బాగుంటాడనమాట. కానీ 20 సంవత్సరాల తర్వాత ఫ్లాష్ బ్యాక్ వింటే కొన్ని కుటుంబాలు ఎలా ఉంటాయి? అల్లుడు కాదండి వీడు, నరకాసుడే అండి. ఎవరంట? ఆ కొడుకు ఎలా మారాడు? కానీ మరి కోళ్ళ విషయంలో కదండి, ఈమె నా కోడలు కాదండి, నా ఎవరంటండి? మామ ఎవరు? పాపం గారు ఎవరండి? నా కూతురు అంట. ఫ్లాష్ బ్యాక్ 10 సంవత్సరాల తర్వాత, ఇది నా కోడలు కాదండి, రాక్షసి. రాక్షసి ఎలా అయిందని? మరి కూతురు అన్నావుగా, ఏమైందంట? ఎందుకని అలా? గమనించండి, యేసు మరణాన్ని గెలిచాడు, నీ కోడల్ని కూడా మారుస్తాడు దేవుడు. యేసు మరణాన్ని గెలిచాడు, నీ అల్లుడిని కూడా రక్షిస్తాడు, మంచి మనసునిస్తాడు. యేసు మరణాన్ని గెలిచాడు, నీ బిడ్డలు నీ మాట వినని పరిస్థితిలో, తల్లి పాలు తాగి తల్లి రొమ్ములను గుద్దే కొడుకులున్నాను. వయసు వచ్చిన తర్వాత ఎదుగుతుండే ఒకసారి గమనించండి, చూస్తాను. ఇప్పుడున్న కాలంలోనే ఎప్పుడో 30 సంవత్సరాల వయసు వచ్చినాక తల్లికి అడ్డం తిరిగేవాళ్ళు, ఇదివరకు పెళ్ళి అయినాక తిరిగేవాళ్ళు. ఎప్పుడు తిరిగేవాళ్ళు పాపం గారు? పెళ్ళి అయినాక తల్లికి అడ్డం తిరిగేవాళ్ళు. ఇప్పుడు 10 సంవత్సరాలు ఉండి గతిపించండి, ఏం చేస్తున్నాడు? నీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నాడు. ఎవరిని? తల్లిని కొట్టడానికి కూడా సిద్ధపడుతున్నాడు. ఆ డబ్బులు కనపడపోతే ఆడుకోవటానికి, తిరగటానికి, ఎంజాయ్ చేయడానికి, బండిలో పెట్రోల్ పోసుకోవటానికి, ఆ ఎంజాయ్ చేయడానికి డబ్బులు ఎక్కడైనా దాస్తే తల్లిని కొట్టి ఆ పప్పు డబ్బాలో ఉన్న డబ్బులు కూడా లాక్కెళ్ళిన సన్నివేశాలు లేవంటారా? చాలా ఉన్నాయి. హల్లెలూయా, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం, యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. ఎందుకు ఈ మాటలు దేవుడు సెలవిస్తున్నాడంటే, ఆయన గెలిచాడు, మనల్ని గెలిపిస్తాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇది మోక్షం కావాలండి, పరలోకం కావాలండి. దీనికోసం ఈ ఆరాధనలు, దేవుని రాజ్యం కోసం ఈ ఆరాధనలు, ఈ మందిరాలు దేవుని రాజ్యం కోసమే, ఈ అలంకరణ దేవుని రాజ్యం కోసమే, ఈ సౌండ్ సిస్టమ్ దేవుని రాజ్యం కోసమే, ఈ చైర్స్ అన్ని దేవుని రాజ్యం కోసమే, ఈ కట్టడాలన్నీ దేవుని రాజ్యం కోసమే, ఈ ప్రయాస అంతా దేవుని రాజ్యం కోసమే. అయితే కార్యాలు వద్దు అని కాదండి, ఆయన మరణాన్ని గెలిచిన దేవుడు. చదువు రాదు, నేను ఉద్యోగం చేయలేను అనుకోవద్దండి. నువ్వు గెలిచావుగా ప్రభువా, నాకు ఏదో ఒక ఉద్యోగం చూపించు ప్రభు అంటే నీకు మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహిస్తాడు. నీ బిడ్డలకి చదువుకున్న వాళ్ళు లేకపోయినా మీ కాలనీలో ఉన్నారుగా, వాళ్ళు కూడా చెప్పండి ఆమెనని. మీ కాలనీలో ఉన్న బిడ్డలు రానున్న దినాల్లో మంచి ప్రయోజకులు అవుతారు ఈ ప్రార్థన ద్వారా. హల్లెలూయా, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం, యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం, పరిశుద్ధాత్మని కొనియాడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరణాన్ని గెలిచాడు. 2 సమాధిని గెలిచాడు. ఏం గెలిచాడండి? ఆయన సమాధిలో లేడు, ఉన్నాడండి, ఆయన సమాధిలో లేడు, సమాధిని గెలిచాడు. ఖాళీ సమాధి ఉంది. అయితే యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చేటప్పుడు మందు కూడా ఖాళీ సమాధి ఉండాలి. హల్లెలూయా. ఈ ఖాళీ సమాధిలో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కావలి గెలిచాడు, కాపలా ఉన్న వాళ్ళని గెలిచాడు ఆయన. హల్లెలూయా. బండని గెలిచాడు. బండ ఏమైంది? దర్లించబడింది. బండని గెలిచాడు యేసయ్య. ముద్రను గెలిచాడు. ఇందాక చెప్పాను కదా, సీలునైనా గెలిచాడు. హల్లెలూయా. చూడండి, దయ్యాలని గెలిచాడు యేసయ్య. ఏం గెలిచాడు? దయ్యాలను గెలిచాడు. ఈ దయ్యాలు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి నాన్న? ముద్రేసినయే దెయ్యాలు, బండబెట్టినయే దెయ్యాలు, కాపలా ఉన్నాయే దెయ్యాలు. రాకుండా ఆయన ఏమన్నా మనిషా? గాలి ఆగమంటే ఆగిపోయింది, సముద్రమా ఆగమంటే ఆగిపోయింది, అట్లా ఆగిపోయింది.
ఈ లోపల అడవుడి పడిపోతున్నారు. ప్రభువా నీకు చింత లేదా, నీకు బాధ లేదా, మేము నశించిపోతున్నాం, మేము గాలికి కొట్టుకుపోతున్నాం, మేము సముద్రంలో మునిగిపోతున్నాం అని అడవుడిపోతున్నారు. గాలి ఆగమంటే ఆగింది, సముద్రం ఆగమంటే ఆగింది. అంత గొప్ప దేవుడండి. నీళ్లను ద్రాక్షరసంగా మార్చేశాడు యేసయ్య. శానాను దెయ్యమండి తిష్టేసి కూర్చుంది. 1, 2 కాదండి, అనేక దెయ్యాలు పట్టినాయి అంట. ఎన్ని దెయ్యాలండి? అనేక దెయ్యాలు పట్టినాయి. ఒక్కోసారి మనకు కూడా పడతా ఉంటుంది అప్పుడప్పుడు. 1, 2, 3, 4, 5, 6 ఆత్మీయులకి దెయ్యాలు పట్టవా? పడతాయి. అప్పుడు పాస్టర్ గారు వచ్చి దాన్ని దెబ్బతో విడిపిస్తారు. ఎవరి నామంలో? యేసు నామంలో. అయ్యా నువ్వు దెయ్యాన్ని విడిపించావు ప్రభువా, ఈ విశ్వాసం ఏదో నా మీద దౌర్జన్యం చేస్తుంది, ఏమి బట్టిన దెయ్యం విడిపించింది. దెబ్బతో మారిపోద్దండి. పాస్టర్ అన్నది పాస్టర్ గారు అంటది. పాస్టర్ అని ఎప్పుడు అంటది? చెప్పండి అమ్మా, అందరూ అట్లా ఉంటారని కదా, లేరా? ఉంటుంది. అన్న దెయ్యం వదలంగానే ఏమంటది అన్న చెప్పరే? పాస్టర్ గారు అంటది. దాంట్లో ఉన్నది ఏమైపోయింది? దెయ్యం మారిపోయింది. రివర్స్ చేస్తుంది. ఏం చేస్తుందండి? రివర్స్ చేస్తుంది. యేసుని కూడా రివర్స్ చేయాలని చూసింది. యేసుని కూడా తలకిందులు చేయాలని చూసింది. నువ్వు దేవుని కుమారుడు అయితే పైనుంచి కిందకు దూకు, దేవదూతలు నిన్ను పట్టుకుంటాయి అన్నాడు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఎటకారంగా మాట్లాడుతుంది తెలుసా? ఏం ఎటకారం చేస్తుంది తెలుసా? ఇదిగో వీళ్ళందరినీ నీకు ఇస్తా, చైతన్యాన్ని ఇస్తాను, కీర్తిని ఇస్తా, ఝాన్సీని ఇస్తాను, పాపం గారిని ఇస్తాను, సుజాత్ గారిని ఇస్తాను, వీళ్ళందరినీ నీకు ఇస్తాను. ఈ లోకంలో ఉన్న చూడండి ఎంత రంగురంగులుగా ఉన్నారు చూడండి, వైట్ కలర్, గ్రీన్, ఎల్లో, అబ్బో మంచి మంచి కలర్లో ఉన్నారు. వీళ్ళందరినీ నీకు ఇస్తాను, ఒక్కసారి నాకు మొక్కు. నాకు సాగిలిపడి వెళ్తుంది. ఏమంటుందండి? దానికి చమత్కారం ఉంది. ఏముందండి? ఆయన దేవుడని తెలుసు ఆయనకి, దానికి తెలియదండి. కానీ ఏంటి? ప్రజల్ని మభ్య పెట్టాలని, ప్రజల్ని ప్రలోభితం చేయాలని, ప్రజల్లో అల్పవిశ్వాసం పుట్టించాలని ఒక్కసారి ముఖ్యమంటే ఆయన శరీరం ధరించుకున్నాడు కాబట్టి ఆ మాటలు మాట్లాడుతుంది. అక్కడ కూడా తిష్టేసి కూర్చుంది. ఎక్కడ? పరలోకంలో. దేని మీద కూర్చుంది? వెళ్ళి సింహాసనం మీద దర్జాగా కూర్చుంది. కుక్కకి సింహాసనం ఇస్తే ఏం చేసిందంట? దాని మీద అంతా కంపు చేసిందనమాట. దీనికి సింహాసనం ఇస్తే ఏం చేస్తుంది? ప్రజలందరినీ కంపు చేసి వదిలిపెడద్ది. బాగుపరుస్తుందా? కంపు చేస్తుందా? ఎందుకు సింహాసనం ఆక్యుపై చేయాలని చూసింది? ఎందుకు సింహాసనం మీద కూర్చోవాలని చూసింది? వీళ్ళందరినీ పాడు చేయాలని. ఏం చేయాలండి? కుక్క పని అదే కదండి. వీళ్ళందరినీ పాడు చేయాలని, వీళ్ళందరినీ నరకానికి తీసుకెళ్ళి ఒక్క తన్నుదంతే ఇక్కడికి వచ్చి పడింది. ఇద్దరి మధ్య లింక్ పెట్టాలంటే ఎవరన్నా? భార్య భర్తల మధ్య గొడవలు తీసుకురావాలంటే ఎవరు రావాలి? ఎవరు వస్తారు? సతనే. భార్య భర్తలే. తినొద్దన్నాడు దేవుడు ఈ పండుని. ఇది నిజమా? ఏమంటుందండి? ఇది నిజమా? వాళ్ళిద్దరికి డౌట్ వచ్చేసింది. ఎవరికి? అప్పుడు దాకా నారి అనుకున్నారు, నా ఎముకలో ఎముక అనుకున్నారు, నా మాంసంలో మాంసమా అనుకున్నారు. మన ఇద్దరిని వేరుపరిచేవారు ఎవరు లేరు అనుకున్నారండి. మన ఇద్దరం చక్కగా కలకాలం పచ్చగా ఇలాగే ఉందాం అనుకున్నారండి, చక్కగా ఉందాం అనుకున్నారండి. గాఢనిద్ర కలగజేసి పాపం సహాయం కావాలని అడిగాడు కాబట్టి ఒక ఎముక బీకి ఆ ఎముకని స్త్రీనిగా చేశాడండి. నారి అన్నాడు, నాది అన్నాడు. తర్వాత ఆయన నారి అంటే ఈయనేమన్నాడు? నాది అన్నాడండి. బాగా కలిసిపోయింది వాళ్ళకి. సరే పొండరా బాబు, ఎటైతే అట నాది అన్నట్లు ఏదేమైనా మంచిగా జీవించండి అని అన్నాడు. కానీ నాది అన్న కానించి ఎక్కడికి వెళ్ళింది? దాని మాట విన్నారు, అది వచ్చేసింది. ఫస్ట్ ఎవరి దగ్గరికి వస్తుంది సాతాను? అసలు మామూలుగా అది ఎవరి దగ్గరికి వస్తుంది? మొదటిగా భార్యాభర్తల దగ్గరికి వస్తుంది. ఎవరి దగ్గరికి వస్తుందండి? వాళ్ళని ఎడదిస్తే చాలు, దానికి మందిరానికి రాకుండా ఉండాలంటే దాన్ని వాళ్ళని ఎడదిస్తే చాలు. వాళ్ళని ఎడదీస్తే ఏమవుద్ది? మందిరానికి వెళ్ళటం వల్లగా మీ ఇద్దరము ఈడిపోయావు, నేను రానమ్మా పో, నువ్వు రాని కాడికి నేను ఎందుకు మందిరానికి వెళ్తా, నేను కూడా పోను. ఏం చేసింది అది? ఇద్దరినే జడగొట్టింది. ఏం చేసిందండి? ఇద్దరినే జడగొట్టింది. అయితే మరి ఇద్దరిని జడగొట్టిందే లేదా? ఆతృత ఎక్కువ స్త్రీకి. ఎందుకంటే దీవించబడినా తట్టుకోలేము, అటు అడుగంటిపోయినా తట్టుకోలేము.
అటు ఆస్వాదించబడినా కడుపులో బాగదండి. నా దేవుడు ఇన్ని ఇచ్చేసాడు అని ఆ అమ్మకి ఈ అమ్మకి ఆ అక్కకి ఈ అక్కకి ఆ పాస్ గారికి చెప్తే తప్పలేదండి. అడుగంటిపోయినా తట్టుకోలేరు. అందుకనే మరి ఏదో అయిపోదాము, ఏదో చేద్దామని చెప్పేసి, అది సాతానని తెలుసు, అది సర్పం అని తెలుసు, అది దురాత్మని తెలుసు. అయితే దేవుడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. దేవుడు మనల్ని మోసం చేస్తాడమ్మా. తన పోలిక చొప్పున చేసుకున్నాడంటే దేవుడు మనల్ని అన్యాయము చేయడు. అయితే మీరు దేవదూతలు అయిపోతారనగానే ఆ పండు తినేసిందండి. ఈమె తిన్నదే కాకుండా ఆయన నోట్లో కూడా కొక్కింది పెట్టడం కాదు, ఆయన నోట్లో కూడా కొక్కింది అనమాట. ఏమైపోయారు ఇలా ఉండేవాళ్ళు, ఇలా ఉండే ఫ్యామిలీ ఏమైపోయింది? చిలక గోరింకలాగా ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడుకోవడం చూడాలి. భార్య భర్తలు ఎలా మాట్లాడుకుంటారు? చిలక గోరింకలాగా మాట్లాడుకుంటారు, చక్కగా మాట్లాడుకుంటారు, అద్భుతంగా మాట్లాడుకుంటారు. ఇడిపోయిన తర్వాత ఎలా మాట్లాడుకుంటారు? కాకుల్లాగా మాట్లాడుకుంటారు. దేనికిలాగండి? కాకులు ఏం చేస్తాయండి? కావు 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 అంటారు. వాళ్ళ కుటుంబంలో ఏం మిగిలింది? చిలక గోరింకల్లా కావు కావు అని కాకి జీవితం మిగిలిందనమాట. అయితే ఆ స్త్రీలకి నా దేవుడు చెప్తున్నాడండి, ఆయన సజీవుడు, సమాధిలో మీరు ఎతకొద్దు. వెనక్కి తిరిగి చూస్తే యేసయ్య కనపడ్డాడు అక్కడ. హల్లెలూయా. మీరు వెళ్ళండి, శిష్యులకి చెప్పండి అన్నప్పుడు శిష్యులకి చెప్పారు. శిష్యులు పరిగెత్తుకుంటూ వచ్చారండి, పరిగెత్తుకుంటారు, యేసుని చూశారనమాట. కానీ వాళ్ళు చూడాలి కదా. వీళ్ళు చూసింది ఎవరినైనా చూసి నమ్మినవాడు అన్న చూడక నమ్మినవారు దాన్ని. ఎవరు ఆ శిష్యుడి పేరు? ఏమంటున్నాడు? చూస్తేనే. వీళ్ళు చెప్పారుగా, నమ్మొచ్చుగా. ఆమెకు అద్భుతం జరిగిందంటే ఏమికి అసూయ, ఏమికి అద్భుతం జరిగిందంటే ఏమికి అసూయ, ఏమికి కార్యం జరిగిందంటే దేవుడే చేశాడని ఏమో నమ్మదో, ఏం కార్యం చేశాడంటే దేవుడే చేశాడంటే ఏమో నమ్మదు. నీకు చేసిన దేవుడు నాకెందుకు చేయడు, నాకు చేసిన దేవుడు నీకెందుకు చేయడని వాళ్ళ ఇద్దరి మధ్యన ఏమైందండి? డిస్కషన్. వీళ్ళిద్దరి గురించి, రమాదేవి కృష్ణవేణి గురించి కాదండి, అక్కడే జరిగింది. ఏమనండి? అందరూ 11 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళు చెప్పారండి, నమ్మొచ్చుగా, నేను గాయాల్లో ఏలిపెట్టి చూస్తేనే నమ్ముతాను, లేకపోతే నమ్మను. హల్లెలూయా. రైట్. ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుందండి, అద్భుతంగా మాట్లాడుతుంది. చదువా గెలిపించునుగాక. గట్టిగా చదువా గెలిపించునుగాక. కుటుంబమా గెలిపించునుగాక. భార్య భర్తలన గెలిపించునుగాక. అప్పుని కొట్టివేసి గెలిపించునుగాక. దేవుడు స్థలం లేకపోతే స్థలం ఇచ్చి గెలిపించునుగాక. ఇల్లు లేకపోతే ఇల్లునిచ్చి గెలిపించునుగాక. ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఇచ్చి గెలిపించునుగాక. గెలిపి ఈరోజు అంతే. ఇక హల్లెలూయా. ఈరోజు అంత ఏంటండి? గెలుపు. ఎందుకని? ఊరికే రాదండి. నువ్వు గెలిచావు, నన్ను గెలిపిస్తానన్నావు, నన్ను గెలిపించు ప్రభువా. అట్టి కృప మీ అందరికీ దయచేనుగాక. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక. రానున్న దినాల్లో మన ఎన్టీఆర్ కాలనీ సంఘాన్ని, కొన్నంగుంట సంఘాన్ని గెలిపించునుగాక, విస్తరించునుగాక, ఆశ్రయించునుగాక, మందిరము నిండి పొర్లునట్లుగా సాయం చేయనుగాక. హల్లెలూయా. అబద్ధం చేసుకోవద్దు. గెలుద్దామని చాలా ప్రయాణం చేస్తున్నారు ప్రజలు. ఎక్కడ? లోకంలో ఏ ప్రయోజనం ఉండదండి గెలవటానికి. ఏ ప్రయత్నం చేసిన ఉపయోగం ఏమీ ఉండదు. ఈ రోజున ఇక్కడ గెలిస్తే నీ కుటుంబాన్ని బహుగా ఆయన్ని గెలిపిస్తాడు. అట్టి కృప మీ అందరికీ దయచేయునుగాక. గెలిచావు ప్రభువా, మరణాన్ని గెలిచావు కదా తండ్రి, ముద్రను గెలిచావు కదయ్యా, కావలి గెలిచావుగా నా తండ్రి, సమాధి గెలిచావుగా తండ్రి, సాతాన్ని గెలిచావు తండ్రి, బండని గెలిచావు తండ్రి. అయ్యా, ఈ రోజున ఈ పగటి వేళ సమయంలో నన్ను గెలిపించండి అయ్యా, నన్ను గెలిపించండి అని ప్రార్థన చేసుకుందాం. చాలా